పోయిందిరా ఆయన బండి అంతా. ఓ అమ్మ, వాయినాడ్ నుంచి మూనార్కి వచ్చి కరెక్ట్గా వచ్చి 321 కిలోమీటర్స్ అయితే ఉంది. యూట్యూబర్ టైం వచ్చి కరెక్ట్గా 1:20 అయింది. ఎట్టుందా ఆఫ్ రైడింగ్? ఇంక లైఫ్లో రానంటుండో మహేష్, ఇంక లైఫ్లో వచ్చేలేను అంటుండో. హాయ్ డార్లింగ్స్, అందరికి నమస్తే. నేను మీ నవీన్ లియాన్. సో అందరూ ఎలాగున్నారు? సో అందరూ బాగున్నారు నమ్ముతా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు నవీన్ లియాన్ యూట్యూబ్ ఛానల్. సో KGF 2 కేరళ రైడ్ అయితే ఈ రోజు అయితే డే 5. సో ప్రెసెంట్ మేము ఎక్కడైనా అంటే వాయినాడ్లో అయితే ఉన్నాము. సో ఇప్పుడైతే మేము ఎక్కడ పోతాము అంటే మూనార్కి అయితే పోతున్నాము. సో పోతా లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. సో గాయ్స్, ఇప్పుడైతే మేము వచ్చి ఇక్కడ ఇడుస్తున్నాము. సో చూడొచ్చు మీరు, వాయినాడ్ నుంచి మూనార్కి వచ్చి కరెక్ట్గా వచ్చి 321 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఇప్పుడైతే మేము వచ్చి ఇక్కడ నుంచి అయితే ఇడుస్తున్నాము. సో 320 కిలోమీటర్స్ వచ్చి నైట్ అంతా వచ్చి డ్రైవ్ చేయాలా. సో పొద్దునంతా వచ్చి మూనార్కి వేరే పోయేసేయాలా. సో గాయ్స్, మన వీడియో ఎవరెవరైతే ఫస్ట్ టైం చూస్తుండో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వచ్చి డే 1, డే 2, డే 3 అమ్మరైతే చూడండి. అప్పుడే మీకు వచ్చి అంతా అర్థమయ్యేది. సో ఎత్తున్నే 3rd డే 4th డే అమ్మారు చూసిందంటే మీకు కన్ఫ్యూషన్ అయిపోద్ది. డే 1 నుంచి మీరు చూసిందంటే మీకు అంతా వచ్చి అర్థమవుద్ది. సో ఆల్మోస్ట్ 320 కిలోమీటర్స్ ఉంది గాయ్స్. నైట్ అంతా డ్రైవ్ చేయాలా, పొద్దునంతా మూనార్కి పోయి చేయాలా. సో గాయ్స్ చూడొచ్చు, టైం వచ్చి కరెక్ట్గా వచ్చి 6 o'clock. సో పెట్రోల్ వేసుకునేసి పోవాలా. సో పెట్రోల్ వచ్చి 2 పాయింట్లు ఉంది. సో ఫుల్ ట్యాంక్ అయితే పెట్రోల్ వేసుకోవాలా. సో పెట్రోల్ బంక్ యాడ్ ఉందని కూడా తెలియడా. సో నియరెస్ట్ ఏడన్నా ఉంటే పెట్రోల్ వేసుకునేసి డైరెక్ట్గా మూనార్కి అయితే పోయేది. సో ఎక్కడైనా మాకు వచ్చి నిద్ర వచ్చేటట్టు అయితే సో మేమైతే పెట్రోల్ బంక్లో టెంట్ వేసుకొని పండుకుంటాము. సో అదంతా వచ్చి వీడియోలో అయితే నేను చూపిస్తా. సో మర్చిపోకుండా వీడియో వచ్చి ఎండ్ వరకు అయితే చూడండి, మీకు అప్పుడే అర్థమయ్యేది. ఇక్కడంతా రోడ్ అయితే వేస్తూ ఉండు. సో ఫుల్ రోడ్ అంతా పగలగొట్టి రోడ్ అయితే కొత్త రోడ్ అయితే వేస్తుండు. సో జోరుకు పోయినా కూడా జారుతుంది బండి, స్లోకి పోయినా కొంచెం జారుతుంది. నిదానంగా అయితే పోవాలా. నా పెట్రోల్ బంక్ ఎంగ இருக்குது? రైటనా? ఎన్ని కిలోమీటర్ కదనా? ఆనా సో గాయ్స్, బండిలో పెట్రోల్ లేదు. సో ఒకే పాయింట్ ఏరో ఉంది, 2 పాయింట్లు ఏరో ఉంది. సో ఫస్ట్ పెట్రోల్ వేసుకొని వేసేయాలా. సో గాయ్స్, పెట్రోల్ బంక్ అయితే వచ్చేసింది. సో ఫస్ట్ పెట్రోల్ వేసుకొని వేసేయాలా. ఓ ఫుల్ ట్యాంక్. రౌండ్ ఫిగర్ 800 போட்டுருங்க. సో గాయ్స్, ఇప్పుడైతే పెట్రోల్ వేసుకొని వచ్చినాము. సో ఇంక డైరెక్ట్గా అయితే మూనార్కి అయితే పోవాలా. సో నైట్ అంతా కంటిన్యూ డ్రైవ్ అయితే ఉన్నది. సో ఎక్కడైనా కొంచెం బ్రేక్ కావాలంటే తీసుకుంటాము. సో డార్లింగ్స్, ఇక్కడి నుంచి అయితే కొంచెం దూరం అయితే పోయి లాగ్ అయితే నేను కంటిన్యూ చేస్తా. గాయ్స్, వాయినాడ్ నుంచి ఇప్పుడైతే మేము వచ్చి ముక్కం అనే ఊరికి అయితే వచ్చేసినాము. సో ఇక్కడైతే టీ తాగదామని ఇక్కడైతే నిలబెట్టినాము. సో చూడొచ్చు, సో 80 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాము. సో వాయినాడ్ నుంచి 80 కిలోమీటర్స్ వరకు ఒకే ఒక అంపు కూడా లేదు గాయ్స్, నమ్మతారు నంబరు. సో ఇక్కడైతే టీ అంతా తాగేసి మళ్ళీ రైడ్ అయితే కంటిన్యూ చేస్తాము. అన్నా బాయ్. నెక్స్ట్ టైం வருவா இந்த ரோட்ல? வருவா నెక్స్ట్ టైం வந்து போ. సో ఓకే గాయ్స్, ఇప్పుడైతే టీ కాఫీ స్నాక్స్ అంతా తినేసి పోతా ఉన్నాము. సో ఇంకా వచ్చి 250 కిలోమీటర్స్ అయితే ఉంది. సో 1 hour అయితే మేమైతే రెస్ట్ తీసుకున్నాము ఆ టీ షాప్ కాడ. సో ముగించుకొని పోతా ఉన్నాము. సో గాయ్స్, ఇప్పుడైతే మనము మంజేరీలో అయితే ఉన్నాము. సో ఇంకా వచ్చి 227 కిలోమీటర్స్ అయితే ఉంది మూనార్కి అయితే పోయాక. నాకు తెలిసి పక్కా అర్లీ మార్నింగ్ అయితే అయిపోద్ది.
సో మేమైతే చాలా ఫాస్ట్గా ఏం పోలా, స్లోగా అయిపోతున్నాము. సో మంచి మంచి పాటలు వేసుకొని మంచి వైబ్గా అయితే పోతున్నాము. సో మంచి ఫీలింగ్ అయిన పాటలు వేసుకొని వైబ్ ఫీల్ చేసుకొని క్రేజీగా అయితే పోతున్నాము. సో స్పీకర్ బాక్స్లో పాటలు వేసుకుందా ఇంకోని పోతున్నాము. సో చూడొచ్చు. సో ఇదే మరి మేము వచ్చి పాటలు వేసుకొని సో మంచి వైబ్గా పోతున్నాము. ಹೋಗಬೇಡ. ఓకే బ్రో, ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు. యా, లాగ్ డూయింగ్ లాగ్. యా, థ్యాంక్ యూ బ్రో. తిరూరు కాడని ఈ ఊరు కాడ అయితే నిలబెట్టినాము. సో ఇక్కడైతే మనము డిన్నర్ చేసుకొని పోయేదే ఇంకా. సో ఇప్పుడైతే డిన్నర్ చేసుకొని వద్దాము. సో గాయస్, ఇప్పుడే ముందు అయితే డిన్నర్ అయితే అయిపోయింది. సో ఇంకొచ్చి ఆడ స్టాప్ లేదు, ఇంక డైరెక్ట్ మూనార్కే కొడతాము. ఇంకా ఆన్యువల్ డేనా? సూపర్. యూట్యూబర్ నవీన్ లియాన్. ఇక్కడైతే స్కూల్ యానివర్సరీ అయితే జరుగుతుందంట. సో నిలబెట్టి కొంచెం చూసి పోదాము. సో ఇక్కడైతే ఫంక్షన్ జరుగుతుంది గాయస్. బాయ్. సో గాయస్, అక్కడైతే ఫంక్షన్ అంట, స్కూల్ యానివర్సరీ. సో ఈ టైంలో ఏం నాకే అర్థం అవ్వాలా. సో టైం ఎంత చూడొచ్చు మీరు, కరెక్ట్గా 12 o'clock టైం వచ్చి. సో టైం కరెక్ట్గా 12 o'clock. ఈ టైంలో ఫంక్షన్ పెడుతుండ్రు కేరళలో, చూడొచ్చు. టైం వచ్చి కరెక్ట్గా 1:20 అయింది. సో కొంచెం రెస్ట్ వచ్చి తీసుకుందామని, కళ్ళంతా ఒక మార్గా మూసుకొని ఇప్పుడు నిద్ర వచ్చేటట్టుంది. అందుకని కొంచెం పండుకుందామని ఇక్కడైతే నిలబెట్టినాము. అన్నా పతుకులమ్మా ఇంకా 1 hour. இது வண்டியில் இப்போ தூக்கம் வருது, அதுக்கு தான் ஒரு 1 hour பத்துக்குன்னு போயிடுது. ఓకే భయ్యా, ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక. యూట్యూబర్. మీరు చూడొచ్చు పెట్రోల్ బంక్ ఇది. సో పెట్రోల్ బంక్ అయితే మేము వచ్చి తార్పాలు వేసినాము. సో ఒక 1 hour వచ్చి పండుకొనేసి పోదామని పండుకొనేసి మళ్ళీ అయితే లాగైతే కంటిన్యూ చేస్తా. సో గాయస్, ఇప్పుడైతే ఇక్కడి నుంచి అయితే ఎడుస్తున్నాం మేము. లేచకి మనసే రాలా. ఇంకా కొంచెం నిద్రపోవచ్చు అని అనిపించింది. భిన్న అయితే పోవాలి కదా, అందుకని లేచినాము. నేను నిద్ర పంపులోనే తోలుకొని పోతున్నా. కొంచెం పనుకొని వేసినామంటే ఆ నిద్ర అట్నే ఉన్నది, లాగుతూనే ఉన్నది. ఎందుకు లేచినాను, ఇంకొంచెం పండుకోవచ్చు అనిపించింది. వద్దు, ఇప్పుడే పోయేస్తే బాగా మంచిది. మళ్ళీ కొంచెం వెలుతురు పడిపోయిందంటే చాలా సేపు అవుద్ది అనేసి అట్లా ఇప్పుడు ఎడిచేసినాము. ఏమైంది ఎత్తిన మనకి వచ్చినా? ఎత్తిన మనకి టైం ఎంత మనకి? 2:30 மணியா? ఓ, డ్రైవర్కి ఏం అవ్వకపోతే సరే పాపము. సర్రికి కూడా ఉండబ్బా, టెంపో పడింది. సో కోడిలో ఇది ఫుల్ లోడ్ కోడిలు అంట. కోడిలు అట్నే ఉన్నాయి చూడు మహేష్ ఆడ. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. టైం ఎంత అంటే ఇప్పుడు కరెక్ట్గా 6:30. ఇప్పుడు ప్రజెంట్ మేము ఎక్కడ ఉన్నామంటే తిరుసూర్ అనే ఊర్లో అయితే పోతా ఉన్నాము. సో కేరళలో మొత్తం ఘాట్ సెక్షన్లే. సో ఇప్పుడు నేను వచ్చి హైవే అయితే చూస్తున్నా. ఫుల్ ఘాట్ సెక్షన్లో తోలి ఫుల్ టైర్డ్ అయిపోయింది. హైవే చూస్తున్నా కొంచెం నెమ్మది అయింది. హైవే కూడా మనకు కరెక్టా. ఈ ఘాట్ సెక్షన్లో అంతా చాలా తలకాయ నొప్పి.
గాయస్ మేమైతే నైట్ చక్కగా అయితే పాటలు వేసుకొని స్పీకర్లో మంచి వైపుగా అయితే వచ్చినాము. ఎంత బాగా అయితే ఉన్నిందంటే బా క్రేజీగా ఉన్నింది గురు, సూపర్ ఉన్నింది. నైట్ అంతా ఫుల్గా పాటలు వేసుకునే వచ్చినాము. స్పీకర్ బాక్స్లో పాటలు వేసుకునే రైడ్ చేసినాం నైట్ అంతా. చక్కగా అయితే ఉన్నింది. దగ్గర అయితే వచ్చేసినాము. ఇంకా వచ్చి 43 కిలోమీటర్స్ అయితే ఉంది. సో పెట్రోల్ లేదు, 2 పాయింట్లోనే నా పెట్రోల్. ఫుల్ ట్యాంక్ గాయ్స్. ఇప్పుడే పెట్రోల్ అయితే వేసుకున్నాము. సో వాయినాడ్లో ఒకసారి ఫుల్ ట్యాంక్ చేపించిన, మళ్ళీ మూనార్కి వచ్చినాక ఇంకొకసారి ఫుల్ ట్యాంక్ చేపించిన. ఫుల్ రోడ్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది. రివర్ ఇది. మూనార్ రోడ్ అయితే ఫుల్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఘాట్ సెక్షన్ ఫుల్ రోడ్ అయితే వేస్తుండో. సో హుషారు రావండి వచ్చేవాళ్ళు. సో కింద నుంచి కొండ పైన వరకు ఫుల్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూనే ఉంది. రూట్ అయితే మార్పు వచ్చేసినాము. ఆ పక్క పోయేది ఈ పక్క వచ్చేసినాము. ఆయన ఎవరు వ్యూ పాయింట్ బాగుంది ఈ పక్క పోండి అనిండు, అందుకని ఎట్టు వచ్చేసినాము. ఈ రోడ్ చూడు ఎట్టానండి. షట్ పోయిన మన దూరము వెయిట్ చేసి కట్టే లాగేసింది వెనకాల. అబ్బా ఏం రా నాయన ఇది రోడా. ఓ సామి ఎందుకు ఈ రోడ్లో వచ్చినట్టు పెట్టింది. పోయిందిరా ఆయన బండి అంతా. ఓ అమ్మ ఎంత ఉందా రోడా. షట్ బండి అంతా నాశనం అయిపోయింది రాబా. ఈ రోడ్లో వచ్చేది తెలియకుండా ఆ పక్క దిగేసినాము. ఇది మెయిన్ రోడ్. మాకు షార్ట్ కట్ అని ఇటు దిగేసినాము. చూసి ఈ పక్క ఎట్టుంది రోడ్డు. అప్ప ఏందా రోడ్లు టైప్ వేసింది చూడ. బా రోడ్ ఎట్టుంది చూడు గాయస్, ఎంత డౌన్ ఉంది అబ్బా. పా నాయన ఎట్టొచ్చినా తెలుసా నుంచి ఏడ స్లిప్ అయింది ఆడ స్లిప్ అయింది. అప్పా స్వామి ఏ మహేష్ ఎట్టుందా ఆఫ్ రైడింగా. నడిచే కావాలా కదరా నాయన. మార్నింగ్ జాగింగ్ వాకింగ్ నడు మంచిదే. కింద నుంచి ఎట్టుంది మహేష్ ఎక్స్పీరియన్సా? 2-3 వాకేదాలి ఉత్తరీసు వస్తావు ఇంక మేట బైక్ రైడ్లా వస్తారా? ఇంక లైఫ్లో రానంటుండో మహేష్, ఇంక లైఫ్లో వచ్చేలా నేను అంటుండో. అటున్నది బైక్ రైడ్ వేస్తుంది లైఫ్. సో గాయ్స్ ఫైనల్గా అయితే మేమైతే మూనార్కి అయితే వచ్చేసినాము. సో చూడొచ్చు చక్కగా ఉంది లొకేషన్. సో మూనార్ వీడియోస్ అంతా వచ్చి Day 6లో అయితే వస్తుంది. ఓకే గాయ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్, టేక్ కేర్.